దేశంలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ నియంతృత్వ పాలనను కొనసాగించిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయానికి విచ్చేసి ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ మద్దతు కోరుతూ సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులను కలిశారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వనరులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని, హిందుత్వవాదం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని అన్నారు. కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న విద్యావంతురాలు కడియం కావ్యకు మద్దతు కోసం సిపిఐ సిపిఎం నాయకులను కోరటం జరిగిందని చెప్పారు. కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యే, ఎంపీ, డిప్యూటీ సీఎంగా పనిచేశారని, కొందరు స్వార్థపరులే ఆయనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పరిస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి కన్నా మత విద్వేషాలను పెంపొందించడం, అంబానీ లాంటి పెద్ద వ్యాపారస్తులకు దేశ వనరులను దోషపెట్టడము, అదే కాకుండా చూస్తే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను సిబిఐ లాంటి దాన్ని, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వ్యవస్థలను రాజకీయ ప్రలోభాలకు ఉపయోగించడము, ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒకటి గొడ్డలు పెట్టి లాంటిది. ఇవాళ గతంలో మన దేశంలో ముఖ్యంగా ప్రపంచంలో మన రాజకీయ వ్యవస్థకు, మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక గుర్తింపు, గౌరవం ఉన్నది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటి అంటే ఆర్థికంగా మనం ఏదో అభివృద్ధి చెందినామని చెప్పి 8వ స్థానం నుండి 5వ స్థానానికి వచ్చినాం, ఇంకా 3వ స్థానానికి వస్తామని చెప్పి ప్రజలను ఒక రకంగా మభ్యపుచ్చి మరి వాళ్ళ ఆధిపత్య పోరును, అదేవిధంగా ఎంత తొందరగా అంటే చూస్తే ఇది హిందువులకే నిలయం కానీ ఇతరులకు స్థానం లేదు అనే ఒక పద్ధతిలో ఆర్ఎస్ఎస్ యొక్క సహకారంతో ముందుకు పోతున్న సందర్భంలో ఇవాళ ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకోవాలి అని చెప్పి ఇండియా కూటమి ఏర్పాటు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ దేశంలో ఇండియా కూటమి అధికారంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి ఏమైనా తప్పిదం జరిగితే మాత్రము అసలు ప్రతిపక్షాలు లేకుండానే, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడంలో నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ సిద్ధహస్తులు కనుక ఇవాళ ఇండియా కూటమి ఏర్పాటు కావడం జరిగింది. దాంట్లో మరి కాంగ్రెస్తో పాటుగా సిపిఐ, సిపిఎం, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీస్ కూడా జాయిన్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా ఈ వరంగల్ పార్లమెంటుకు సంబంధించి మరి కడియం కావ్య గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన విషయం కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మరి అదేవిధంగా నన్ను ఈ పార్లమెంటు కోఆర్డినేటర్గా పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రథమంగా ఒకసారి సిపిఐ మిత్రులతోటి మాట్లాడి వారి యొక్క సూచనలు, సలహాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క సంఘీభావాన్ని కూడా కోరుతూ వారి కార్యాలయానికి రావడం జరిగింది. నిన్న అదేవిధంగా మన సిపిఎం రాష్ట్ర నాయకత్వంతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు కూడా 1 or 2 డేస్లో వారిని కూడా కలవడం జరుగుతుంది. అందరికీ నేను ఒకటే వరంగల్ పార్లమెంటు
అభ్యర్థులను ప్రజలను ఓటర్స్ మహాశయులను ఒకటే నీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇండియా కూటమికి సంబంధించి మరి మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఆశీర్వదించి కడియం కావ్య గారిని మంచి మెజార్టీతోటి గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.